ఓకే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలపు బైబిల్ తరగతికి చేరువచ్చినటువంటి నాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ఈ ఉదయకాలంలో కూడా ఒక విశేషమైన సంగతిని మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. దయచేసి వింటున్న మీరు అందరూ కూడా శ్రద్ధ కలిగి చెప్పబడుతున్న ప్రతి దేవుని మాటను మరి వినాలని, నిద్రమత్తును పక్కన పెట్టి మరి వాక్యం ముందు కూర్చోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. పిల్లరా, ఒక విశేషమైన పాఠం ముందుగానే మరి గ్రూపులో పెట్టడం జరిగింది. అదేంటంటే, దేవుని కొరకు కష్టపడతావా, సుఖపడతావా? దేవుని కొరకు కష్టపడతావా, సుఖపడతావా? పిల్లరా, ఈ భూమి మీద మానవ జీవితం కష్టాలతో ముడిపడింది అని అందరికీ తెలుసు. మానవ జీవితం ఎప్పుడు కూడా కొంత సుఖం, కొంత దుఃఖం ఉంటుంది. కొన్ని కష్టాలు ఉంటాయి, కొంత సంతోషం ఉంటుంది మానవ జీవితంలో. దేవుడు కూడా అందుకే ఈ సుఖ దుఃఖాలను జతపరిచి పెట్టాడట మానవ జీవితానికి. ఏమంటే సుఖ దుఃఖాలను జతపరిచాడు అంటే మానవ జీవితంలో ఇవి రెండు ఉంటాయంటే ఖచ్చితంగా ఇవి రెండు ఉంటాయి. ఈ విషయం తెలియక చాలామంది క్రైస్తవులు ఏమంటే దేవుని దగ్గరకు వచ్చి, దేవా మా కష్టాలను తొలగించు అని మాట్లాడుతుంటారు. పెట్టిందే దేవుడైతే ఎందుకు తొలగిస్తాడు? అవి ఉండాలని దేవుడు పెట్టాడు. అవి ఎందుకు పెట్టాడు అని ఆలోచించడం మనిషి ఏ చిన్న కష్టం వచ్చినా దేవుడి దగ్గరకు వచ్చేసి, తండ్రి నా కష్టాలు తొలగించు, నా బాధలు తొలగించు, నా ఇబ్బందులను తొలగించు. ఏమండి, మనుషులు ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుడు ఈ సుఖ దుఃఖాలను జతపరిచాడు. కష్ట సుఖాలను ఏమంటే దేవుడు జతపరిచాడు. ఈ విషయం తెలియక చాలామంది సేవకులైన వాళ్ళు కూడా ఏమండి మీటింగ్స్ అప్పుడు కానీ, పబ్లిసిటీ అప్పుడు కానీ ఎటువంటి ప్రకటనలు చేస్తున్నారో తెలుసా? మీకేమైనా కష్టాలు ఉన్నాయా? మీ కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే ఇదిగో ప్రార్థన దగ్గరకు రండి, యేసు పిలుస్తున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి కూర్చోండి, మీ కష్టాలు పోతాయి అంటున్నాడు. ఏమండి, కష్ట సుఖాలను పెట్టింది దేవుడే. ఎందుకు పెట్టాడని ఆలోచించాలి. మొదట దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు, వాటిని మానవ జీవితంలో పెట్టాడు. జతపరిచాడు అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది మానవ జీవితంలో. ఇవి ఎందుకు పెట్టాడని ఆలోచించవలసింది పోయి, ఆ కష్టాలు పోవాలి అని ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ఎలా బ్రతకాలని కోరుకుంటున్నావు? భూమి మీద సుఖపడాలనుకుంటున్నావు, అంతే కదండి. ఇప్పుడు కష్టాలన్నీ నాకు తొలగిపోవాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నేను సుఖంగా బ్రతకాలని కోరుకుంటున్నట్టే కదా. వినరా, దేవుడు మనం సుఖపడటానికి భూమి మీదకి పంపలేదు మనల్ని. ఆయన ఎందుకు పంపించాడు? అసలు మానవ జీవితం యొక్క పరమార్థం, అసలు ఈ భూమి మీదకి రావడం వెనక అసలు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా మీకు? ఏమంటే దేవుని ఉద్దేశం తెలుసా? ఒక్కసారి అందరూ కూడా బైబిల్ విప్పి చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా. అందరూ కూడా ఒక్కసారి అసలు మానవ జీవిత పరమార్థం ఏంటో దేవుడు రాయించాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చూడండి. అందరూ కూడా బైబిల్ చూడాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలరా, నేను తరగతికి హాజరవుతున్న మీ అందరికీ కూడా ఒక చిన్న ప్రకటన చేస్తున్నాను. ఈ సమ్మర్ అవ్వడం వలన చుట్టుపక్కల ఎక్కువగా మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. పిల్లలైన వాళ్ళ తరగతులకు వచ్చే పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది ఆ మీటింగ్స్కి వెళ్ళి లేట్ నైట్ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి లేట్ నైట్ ఇళ్ళకి వెళ్ళడం వలన ఇదిగో ఉదయాన్నే తరగతులు కూడా హాజరు కాలేకపోతున్నారు పిల్లలు. కనుక ఇప్పుడు తరగతికి వచ్చిన మీరు బలవంతులు అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఉంటున్నారు కనుక ఈ తరగతుల గురించిన పూర్తి అవగాహన మీకు ఉంది కనుక మీరు చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే, మీరు పెందల కడలేండి. 5 గంటలకు లేవడం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది దేవుని వలన కలిగింది. దేవుని వలన కలిగిన దీనిలో మనం పాలిభాగస్తులం అవుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఇక్కడ వాక్యం ఎవరు చెబుతున్నారు?
చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎవరనేది పట్టించుకోకండి. ఏమండి, ఎవరు చెప్పిన వాక్యమే. ఇక్కడ ఎవరు చెబుతున్నారు అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా మనుషుల ఆలోచన మీద ఏది నిలబడదండి. నేను మరలా చెప్తున్నాను, ఈ తరగతులు ఏదో బాలభార్గం అనుకుంటేనే ఇప్పటివరకు జరగట్లేదు, లేదంటే మేమేదో వాక్యం చెబుతున్నామని ఇప్పటివరకు జరగడం లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఈ తరగతులు ముందుకు రావడం వెనుక ఒక ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మన ప్రయాస, మన కష్టం, మన ఆలోచన విధానం పరలోకమందున దేవునికి నచ్చాయి. ఆయనకు నచ్చింది కనుకనే ఈ తరగతుల వెనుక ఆయన ఉన్నాడు అని చెప్తున్నాను నేను ఇప్పటి నుంచో. ఆ విషయం ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఇది దేవుని వలన కలిగింది అనే విషయం మీకు అర్థమైపోయి ఉండాలి. కనుక ప్రియులారా, ఒక 5 నిమిషాలు ముందు లేవండి. మీరు 5 నిమిషాలే, 4:55కు నిద్ర లేచి ఆ 5 నిమిషాల్లో మీరు ఎంతమందికి ఫోన్లు చేయగలుగుతారో అంతమందికి ఫోన్లు చేయండి. ఏమంటే, నిజంగా ఈ తరగతులు ప్రారంభమైన దగ్గర నుండి 5 సంవత్సరాల నుండి నేను ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉంటాను. ఒక్కొక్కరోజు ఒక్కొక్కరికి మిస్ అవ్వచ్చు టైం లేక, కానీ ఫోన్ చేయకుండా ఉండడం అనేది ఏ రోజు నేను మానుకోలేదు. ఎందుకు చేస్తున్నానో తెలుసా? నాకు అప్పగించబడిన పని అది, నా బాధ్యత అనుకుంటాను. చెయ్యాలి కదా, ఏదో ఒక రూపంలో ఒక మనిషిని దేవుని దగ్గరికి నడిపించాలి కదా. ఫోన్ చేయడమే కదా. ఖర్చు ఉందా చెప్పండి మీకు? ఏమంటే, మీకు ఏమైనా ఖర్చు ఉందా? ఫోన్ చేస్తే నా అకౌంట్లో 100 రూపాయలు కట్ అవుతాయండి అనేది ఏమైనా ఉందా? లేదు కదా. మనం చేయవలసింది ఏంటంటే, ఒక 5 నిమిషాల ముందు నిద్ర లేవడం అంతే. అది కూడా చేయలేమో దేవుని కోసం? నిజంగా మీరు నిద్ర లేచి ఫోన్లు చేస్తుంటే ఏమిటి, ఒక మనిషిని దేవుని దగ్గరకు తీసుకొని రావడానికి మీరు పడుతున్న ప్రయాస దేవునికి కనబడుతుంది. అర్థమవుతుందా? మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం చెప్పండి? కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. లేండి, అందరూ కూడా యాక్టివ్గా లేండి. అందరూ ఫోన్ చేయండి. తరగతులకు వస్తున్న మీరు అందరూ కూడా 5 నిమిషాల ముందు ఎవరెవరు రావట్లేదు వాళ్ళందరినీ ఆలోచించి, ఇదిగో పలానా తమ్ముడికి నేను ఫోన్ చేయాలి, అందరికి చేయండి. వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ఫోన్ చేయండి. నేను చెబుతున్నాను కదా, ఈ 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడు మానుకోలేదు, ఫోన్లు చేయకుండా ఉంటాను. వాళ్ళు రాకపోయినా ప్రతిరోజు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను. రింగ్ అవుతుంది, తీయరు. తెల్లవారులు చూస్తారు కదా, అయ్యో అన్న ఫోన్ చేశాడు. మరుసటి రోజు చూస్తారు కదా, అయ్యో అన్న ఫోన్ చేశాడు. అలా ఏదో ఒక రోజు వాళ్ళ మనసు కదులుతుంది కదా, ఎందుకు చేస్తున్నాడు దేవుడు, ఎందుకు చేస్తున్నాడు అనే ఆలోచన వాళ్ళ మనసులోకి వచ్చిందా, వచ్చేస్తారు. ఇక్కడ మనం చేయవలసిన పని అనుకుంటున్నాం మొదట. ఓకేనా? దయచేసి ఈ విషయంలో ఆలోచించండి. అందరూ ఫోన్లు చేయండి. పిల్లలకి నిద్రమత్తు కదా, బలహీనంగా ఉంటారు చాలామంది. లోకంలో ఏ పనులు పెట్టుకొని ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ నడిపించవలసింది మనమే కదా, బలవంతులమైన మనమే కదా వాళ్ళని తీసుకురావాలి. ఓకేనా? ఆలోచించండి ఈ విషయాన్ని. అందరూ కూడా ఒకసారి బైబిల్ తీయండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను ప్రియులారా. మీరందరూ కూడా జాగ్రత్తగా బైబిల్ చూడాలి. 7వ వచనం, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు అన్నాడు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అన్నాడు. చూడండి, మనుషులు ఎందుకు పుడుతున్నారట? శ్రమానుభవమునకు, శ్రమను అనుభవించడానికి అసలు మనుషులు పుడుతున్నారంటండి. అంటే సుఖపడడానికి పుట్టడం లేదా మనుషులు? లేదు. సంతోషించడానికి పుట్టడం లేదా మనుషులు? లేదండి. శ్రమలు అనుభవించడానికే మనుషులు పుడుతున్నారు అన్నాడు. శ్రమలు అనుభవించడానికే మనుషులు పుడుతున్నారు. శ్రమలు అనుభవించడానికి, పైగా నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు అన్నాడు. చూడండి, ఏమంటే నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక నిప్పురవ్వ పైకి ఎప్పుడు ఎగురుతుంది చెప్పండి? నిప్పురవ్వ పైకి ఎప్పుడు ఎగురుతుంది? ఆ నిప్పురవ్వ మండుతున్నప్పుడు ఎగురుతుందండి. ఆ నిప్పు మండుతున్నప్పుడే రవ్వలు పైకి ఎగురుతాయి. అలా ఎగిరిన రవ్వ ఆరిపోయింది అనుకోండి, వెంటనే కిందకు వచ్చేస్తుంది. మనం కూడా దేవుని కోసం మండుతున్నప్పుడేనండి పరలోకానికి వెళ్ళగలం, పైకి వెళ్ళగలం. అలా వెళ్లకుండా ఆరిపోయామనుకోండి, తిరిగి భూమి మీదకు ఇక్కడే పడిపోతాం. ఈ లోకం కాదు, మరో లోకంలోకి పడిపోతాం. కనుక మన పుట్టుక వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటే, దేవుడు చెబుతున్నాడు ఏమని? ఇదిగో నాయన, మీరు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అన్నాడు. శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకానికి వచ్చింది కష్టపడటానికండి, శ్రమ పడడానికి. దేవుడే చెప్తున్నాడు, శ్రమానుభవమునకే మీరు పుడుతున్నారు. ఏమంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు పుట్టాడు చెప్పండి? ఆయన ఈ లోకానికి పంపిస్తా దేవుడు ఏ ఉద్దేశంతో ఆయనను పంపించాడో ఒక్కసారి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం
53 అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. ఏమంటే యెషయా గ్రంథం 53 అధ్యాయము 10వ వచనాన్ని అందరూ కూడా ఒకసారి బైబిల్ తీయాలి. 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైపోయిందంటండి. యేసుక్రీస్తు వారి గురించి యెషయా ప్రవక్త చేత ముందుగా దేవుడు పలికిస్తున్న ప్రవచనం అండి ఇది. ఏమంటున్నాడు? అతనిని నలుగగొట్టుటక. యేసుక్రీస్తుని నలగగొట్టడం యెహోవాకు ఇష్టమైందా? అవునండి. ఏమండి, యెహోవాకు ఇష్టమైపోయిందంటండి యేసుక్రీస్తు వారిని నలగొట్టడం. ఏమండి, అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చింది నలిగిపోవడానికి, అంటే నలిగిపోవడానికేనండి, కష్టాలు అనుభవించడానికేనండి, శ్రమలు అనుభవించడానికే, బాధలు అనుభవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈరోజు ఆయనను నమ్ముకున్న క్రైస్తవులు మాత్రం ఏ శ్రమలు అనుభవించకుండా ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఖచ్చితంగా సుఖాలు కావాలి, కష్టాలు తీరిపోవాలి, బాధలు తీరిపోవాలి. ఏమంటే ఒక మాట అడుగుతాను, యేసుక్రీస్తు వారి లోకానికి నలగగొట్టబడడానికి వచ్చిన ఆయన నలగగొట్టబడకుండా సుఖపడుతున్నాడు అనుకోండి. ఏమన్నా ఆయన నలిగిపోయాడు కదండి, మీ అందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు వారు నలిగిపోయాడండి. ఏమంటే అలా నలిగిపోకుండా ఆయన సుఖపడుతున్నాడు అనుకోండి. ఏమంటే తండ్రి మెచ్చుకుంటాడా? పరలోకమందున తండ్రికి ఇష్టమైన వాడిగా ఉంటాడా? ఈయన నా ప్రియ కుమారుడి అని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఎందుకు అనగలిగాడు ఆ మాట? ఆయన ఉద్దేశాలను భూమి మీద నెరవేరుస్తున్నాడు. ఆయన చెప్పినట్లుగా నలగొట్టుకుంటున్నాడండి, తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఏమంటే నిజం చెప్పండి, యేసుక్రీస్తు వారికి సరైన భోజనం ఉందా? సరైన వస్తువులు ఉన్నాయండి? ఏమండి, మంచి తిండి లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు ఇవ్వండి, ఉండడానికి ఇల్లు లేదండి. ఏమండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదని చెప్పాడు. అంటే ఈ భూమి మీద ఆయన బ్రతుకు అందరిలాంటి బ్రతుకు కాదండి. ఎక్కడా ఒక చోట కుదురుగా లేడండి మహానుభావుడు. ప్రతిరోజు ప్రయాణాలు. అంటే నలగొట్టబడ్డా. అలా నలగొట్టబడడం దేవునికి ఇష్టమని చెబుతున్నాడండి. దేవునికి ఇష్టం అంటున్నాడు. ఏమండి, అంటే యేసుక్రీస్తు వారు కష్టపడడం వెనుక దేవుని ఇష్టం ఉందా అంటే ఉంది. దేవుని ఇష్టాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఏమంటే ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. జాగ్రత్తగా వినండి ఉదాహరణ. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఏమంటే ఒకడు కష్టపడుతున్నాడు, ఒకడు కష్టపడటం లేదు. ఒకడు ఉదయం లేచిన దగ్గర నుంచి వెళ్ళి పొలం పని చేసి ఉద్యోగానికి వెళ్ళు, మరొకటో వెళ్ళి కష్టపడి పనిచేసి వస్తున్నాడు. ఏమంటే కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు? తల్లి ఏమంటారు చెప్పండి? తండ్రి ఏమంటారు చెప్పండి? ఒరే నాన్న, కాళ్ళు చేతులు కడుక్కోనరా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోనరా, ఏ టైం తిన్నావో ఏందో ఒక ముద్ద అన్నం తిందుకొని అని మాట్లాడతారండి. ప్రేమ ఉంటుంది కదా. కష్టపడి ఇంటికి వచ్చాడు కనుక వాడి గురించి అలానే ఆలోచిస్తారు. అలా కాకుండా రెండోవాడు ఇంకొకడు ఊరి మీద బలాదూర్లు అన్నీ తిరిగి ఇంటికి వచ్చేసి శుభ్రంగా భోజనం చేస్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటాడు తండ్రి చెప్పండి? నీకు ముద్దెట్ట దిగుతుందిరా నోట్లోకి, నీకు తిండి ఎలా వెళ్తుందిరా నోట్లోకి, ఏం చేయకుండా, ఏం కష్టపడకుండా అన్నం ఎలా తింటున్నావురా అని మాట్లాడుతుంటారు. అంటే ఏమంటే ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులకే కష్టపడే పిల్లలు ఇష్టమైనప్పుడు పరలోకమందున్న తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన కష్టపడే వాళ్ళని ఇష్టపడ్డా? ఈ భూలోకంలో ఉన్న తల్లిదండ్రులకే పిల్లలు కష్టపడాలి, వాళ్ళు కష్టపడి పని చేయాలి, కష్టపడే వాళ్ళని వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు ఏమంటే పరలోకపు తండ్రికి ఏమంటే కష్టపడే పిల్లలంటే ఇష్టం ఉండదా చెప్పండి? అందుకే యేసుక్రీస్తు వారు తండ్రికి ఎలాంటి పిల్లలైతే ఇష్టమో, ఎలాంటి పిల్లలుంటే ఇష్టమో ఒక ఉపమానం చెప్పాడండి ఆయన. ఆ ఒక ఉపమానంలో చెప్తున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం తీయండి అందరు కూడా పిల్లరా. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం ఏమంటే 28వ వచనం నుండి చదువుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆ రోజు ఉన్నటువంటి యూదులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడండి. ఆ రోజు ఉన్నటువంటి యూదులతోటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? మీకేమి తోచుచున్నది అని అడిగాడు. ప్రశ్న ఒకటి అడిగాడు, క్వశ్చన్ మార్క్ పెట్టాడు చూడండి. ప్రశ్న మీకేమి తోచుచున్నది అని ఏం ప్రశ్న అడిగాడో కూడా చూడండి. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారట. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి.
అతడు మొదటి వాని యొద్దకు వచ్చి పెద్ద కొడుకు దగ్గరకు వచ్చాడట. పెద్ద కొడుకు దగ్గరకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చెయ్యమని చెప్పగా. మనకి ద్రాక్ష తోటలు ఉన్నాయి కదా నాయన, ఇదిగో ఈరోజు పని వాళ్ళు రాలేదు, నాకు కొంచెం కుదరడం లేదు కనుక నువ్వు వెళ్ళి ఇదిగో మన ద్రాక్ష తోటలో కాస్త పని చేయమని చెప్పాడంటండి. పని చేయమని చెబితే వాడు ఎలాంటి ఉత్తరం ఇచ్చాడో చూడండి, ఎలాంటి సమాధానం చెప్పాడో చూడండి. 29వ వచనం. వాడు పోను అని ఉత్తరం ఇచ్చిన కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాడంటండి. వాడు ముందు ఖరాఖండిగా తేల్చి చెప్పేశాడు, నేను వెళ్ళను, నాకు కుదరదు, నేను చేయలేను, ఈరోజు నేను వెళ్ళనని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆలోచించాడండి, అయ్యో అడిగింది మా నాన్న కదా, నాకు పని చెప్పింది నా తండ్రి కదా, నన్ను కన్నవాడు, ఇంతకాలం నన్ను పెంచాడు, పోషించాడు, నాకు పని నేర్పించాడు. ఆయనకి ఏదో ఒంట్లో బాగోలేకో లేదంటే ఇంకేదన్నా పనిపడో వెళ్ళలేక నాతో చెప్పాడు, నేను వెళ్ళనని చెప్పాను, ఎంత బాధపడి ఉంటాడో ఏంటో. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని తన మనస్సు మార్చుకొని వెళ్ళాడంటండి పొలం. ఇప్పుడు ఇతను వెళ్ళిన సంగతి తండ్రికి తెలియదు. ముందు వెళ్ళనని చెప్పాడు కదా, మనసు మార్చుకున్నాడు, తర్వాత వెళ్ళాడు. ఇతను వెళ్ళాడన్న సంగతి తండ్రికి తెలియక రెండో వాడి దగ్గరకు వచ్చి అడిగాడు. ఏమని చూడండి, 30వ వచనం. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా. ఏ ప్రకారం? ముందు పెద్దవాడితో చెప్పాడు కదా, నాయన మనకు ద్రాక్ష తోట ఉంది కదరా, ఆ ద్రాక్ష తోటలోకి కాస్త నువ్వు పనికెళ్ళి కష్టపడి కాస్త పని చెయ్యంటే అని చెబితే వీడేమంటున్నాడు చూడండి, వాడు అయ్యా పోదున నేను పోతానని చెప్పాడండి. వీడు మాటలు రాయడు అనమాట. ఏంటి మాటలు రాయడు. కొంతమంది చూడండి ఏదైనా పని చెబితే నేను చేసేస్తానన్నా, నీకు ఎందుకు వెళ్ళిపో అంటారు. మనం తిరిగి వచ్చిందాక ఆ పని అక్కడే ఉంటుందండి, దాన్ని చేయరు. అంటే మాటలు చెబుతుంటారనమాట. వీడు కూడా అలాంటివాడే. నేను వెళ్తానని తర్వాత పోదునెను కానీ పోలేదు. అప్పుడు యేసుక్రీస్తు ఒక ప్రశ్న అడుగుతున్నాడండి, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాడట. ఒకడు వెళ్తానని చెప్పి వెళ్ళలేదు, మరొకడు పోనని చెప్పి వెళ్ళి పొలంలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి పొలం దగ్గరకు వెళ్ళి చూస్తే ఎవరుంటారు పొలంలో? మొదటిగా వెళ్ళనని చెప్పి వెళ్ళి కష్టపడుతున్నాడే పెద్దవాడు, వాడు కనబడతాడు. ఇప్పుడు వీళ్ళని ప్రశ్న అడిగాడు, వాళ్ళిద్దరిలో ఎవరు తండ్రికి ఇష్టం అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు చూడండి. అందుకు వారు మొదటివాడే అన్నారు. ఏమండి, మొదటివాడే. ఎందుకు మొదటివాడే అయ్యాడు చెప్పండి? వాడు కష్టపడుతున్నాడండి, వెళ్ళి కష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దీని భావం ఏంటో తెలుసా? ఎవరైతే తండ్రి ఇష్టం తెలుసుకుంటారో వాళ్ళే తండ్రికి ఇష్టం. మర్చిపోకండి. మొదటివాడు తండ్రి ఇష్టాన్ని తెలుసుకున్నాడు, వెళ్ళనని చెప్పిన పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను వెళ్ళాలి కదా, నా తండ్రి కదా, ఆయన ఇష్టం కదా ఇది, నేను వెళ్ళి పని చేయకపోతే ఎలా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్తాడని వెళ్ళి పనిచేసాడండి. వెళ్ళి కష్టపడి పనిచేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దీని భావం అదేనండి. ఏంటో తెలుసా? ఎవరైతే కష్టపడతారో వాళ్ళే తండ్రికి ఇష్టం. మర్చిపోకండి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళే తండ్రికి ఇష్టం. ఏమండి, దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఈ భూ సంబంధమైన తండ్రి కష్టపడే పిల్లల్ని ఇష్టపడుతున్నప్పుడు పరలోకమందున్న తండ్రి నీ కష్టాలను పోగొట్టమని అడిగిన వాళ్ళని ఇష్టపడతాడా? ఆయన కోసం కష్టపడుతున్న వాళ్ళని ఇష్టపడతాడా? ఏమంటే ఆయన కోసం కష్టపడే వాళ్ళని ఇష్టపడతాడా? ప్రియమైన దేవుని పిల్లరా, మనం దేనికోసం కష్టపడాలి చెప్పండి? వాక్యం కోసం అండి. ఈరోజు చాలామందిని చూడండి, ఎందుకమ్మా మీటింగ్స్కి రాలేదు, ఏమా ఆరాధనకు రావట్లేదు, ఎందుకు, ఏమా దేవుని పనుల్లో ఉండడం లేదు, ఎందుకునైనా మీరు రావట్లేదు? ఏమంటే వీళ్ళు చెబుతున్నటువంటి సమాధానాలు విని నాకు కోపం వస్తుంది, ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తుంటుందండి. అయ్యో ఎలా వీళ్ళు ఏంటి ఇలా మారిపోతున్నారు, ఏంటి పిల్లలు, ఏంటి ఇలాంటి కారణాలు చెబుతా. అసలు దేవుని దగ్గర కారణం చెప్పొచ్చా? ఆయన దగ్గరకు ఎందుకు రాలేదని అంటే కారణాలు చెబుతున్నారేంటి? అలా కారణాలు చెప్పిన వాళ్ళని ఒకనాడు బైబిల్లో ఏం చేశాడో అర్థం కావట్లేదా వీళ్ళకి అనిపిస్తుంటుందండి నాకు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే దేవుని దగ్గర కారణాలు చెప్పొచ్చా? దేవుని సన్నిధికి ఎందుకు రాలేదంటే దూరం అని చెప్పొచ్చు, అసలు నాకు కుదరడం లేదని చెప్పొచ్చా? మరి నరకం కూడా దూరమే, వెళ్ళవా? తల దించుకొని వెళ్ళిపోవాలి అక్కడికి. నేను వెళ్ళనంటే కుదరదు అక్కడికి, నరకానికి. ఆడకు ఆహ్వానం వచ్చిందంటే తల దించుకొని ఎన్ని పనులున్నా
చేసే పనిని కూడా విడిచిపెట్టేసి మెడలో ఉన్న బంగారాన్ని కూడా అక్కడ వదిలేసి ఒంటరిగానే వెళ్ళిపోవాలి. నీ ప్రయాణం అక్కడికి అలా ఉంటుంది. ఈ భూమి మీద దేవుని కోసం కష్టపడాలి తప్ప కారణాలు చెప్పకూడదండి. కారణాలు చెప్పకూడదు దేవుని దగ్గర. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఏమంటే మీ అందరికీ తెలుసు కదా, మీ అందరికీ తెలుసు ఎలాంటి కష్టాలు అనుభవించాడో. ఎలాంటి కష్టాలు అనుభవించాడో మోషే గారి గురించి తెలుసండి. మీకు కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. మోషే గారు మీ అందరికీ తెలుసు కదండి. ఐగుప్తు సింహాసనాన్ని వదులుకున్న ఒక మహానుభావుడు అండి. 40 సంవత్సరాలు దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించిన వాడండి. ఐగుప్తు ధనం అతని పాదాల దగ్గరకు వస్తే, ఐగుప్తు సింహాసనం అతని కాళ్ళ దగ్గరకు వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అన్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటండి. పెద్దవాడంటే వయసును బట్టి కాదమ్మా, వయసును బట్టి నిర్ణయం తీసుకున్నాడు అనుకోకండి. ఈ మాట మాట్లాడే సమయానికి మోషే గారి వయసు 80 సంవత్సరాలు. తెలుసా మీకు? మోషే పెద్దవాడైనప్పుడు అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతారు? 80 ఏళ్ళకి అవుతారా? 80 సంవత్సరాలకు పెద్దవాళ్ళు అవుతారా చెప్పండి? 15 సంవత్సరాలు దాటిందంటే యుక్త వయసు వచ్చేస్తుంది మనిషికి. ఇప్పుడు 80 సంవత్సరాలు అంటే ఇక్కడ దేవుడు అంటే మోషే పెద్దవాడైనప్పుడు అని రాయిస్తున్నాడు. పెద్దవాడు అవ్వడం అంటే వయసును బట్టి కాదు, ఎందులో పెద్దవాడయ్యాడో తర్వాత చెబుతున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అన్నాడు. చూడండి, ఎందులో పెద్దవాడయ్యాడట? విశ్వాసంలో పెద్దవాడయ్యాడు. దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో పెద్దవాడయ్యాడు. దేవుని గురించి ఆలోచించే విషయంలో పెద్దవాడయ్యాడు. అలా మోషే విశ్వాసంలో పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం ఎంతండి? ప్రపంచ దేశాలకు ఈరోజు అమెరికా ఎలాంటిదో ఆ రోజు ఐగుప్తు దేశం అలాంటిదండి. ఎవరైనా సరే పనులకు ఐగుప్తు వెళ్ళిపోవాల్సిందే. అక్కడికి వెళ్ళి జీవనోపాధి సాగించుకోవాలి. అలాంటి గొప్ప దేశం అది. మొట్టమొదటి సివిలైజేషన్, నాగరికత కలిగినటువంటి దేశం అండి అది ఈజిప్ట్ దేశం. నైలు నది నాగరికత అంటారు. మన భారతదేశాన్ని సింధు నాగరికత అంటారు. అలాంటి ఐగుప్తు దేశాన్ని నైలు నాగరికత కలిగినటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఐగుప్తు దేశం. అటువంటి దేశంలో ఉన్నటువంటి ధనం అంతా కూడా మోషే పాదాల దగ్గరకు వచ్చిందంటండి. పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆల్రెడీ అప్పటికి విశ్వాసంలో గొప్పవాడయ్యాడు, పెద్దవాడైపోయాడు విశ్వాసంలో. అలా అయిపోయిన మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఏంటో తెలుసా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అన్నట్టు. చూడండి, నిందల భాగ్యం ఏంటండి? ఒక మనిషి నిందిస్తే దానిని భాగ్యంగా స్వీకరించడం ఏంటండి? మనమైతే దేన్ని కోరుకుంటాం చెప్పండి? మన దగ్గర ఒక ప్లేట్లో డబ్బు పెట్టేసి ఇంకొక ప్లేట్లో నిందలు ఉన్నాయనుకోండి, సహజంగా మనం దేన్ని కోరుకుంటాం? చిచి, ఈ డబ్బు నాకు వద్దు, ఇదిగో ఆ నిందలు ఇవ్వండి అనుకుంటాం. కానీ మోషే ఎలాంటి వాడు చూడండి. ఐగుప్తు ధనము కంటే దేవుని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించాలనే విషయం అర్థమైపోయిందండి ఆయనకి. నా బ్రతుకు కాలం నేను పుట్టింది ఎందుకో తెలుసా? శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అన్నాడు. నేను నా పుట్టుకు కారణం కూడా అదే. తెలియక 80 సంవత్సరాల జీవితాన్ని నా జీవితంలో వృధా చేసుకున్నాను. ఇంకెంతకాలం ఉందో నాకు తెలీదు. ఈ ఉన్న కాలం అయినా సరే క్రీస్తు విషయమైన నిందలు అనుభవించాలి, దేవుని ప్రజలతో నేను శ్రమలు అనుభవించాలని కష్టపడడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయాడండి మోషే. కష్టపడడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. మోషే సుఖపడితే, మోషే గారు సుఖపడాలనుకుంటే అతనికి అవకాశం లేదో చెప్పండి? ఐగుప్తు సింహాసనం రాజు అండి, చక్రవర్తి అండి. ముల్లో రాజభోగాలు అనుభవించగలడు, మంచి బట్టలు ధరించుకోగలడు, కోరుకున్న తిండి తినగలడు, విలాసవంతమైన మందిరాలలో ఉండగలడు. అతని జీవితం, మిగిలిన జీవితం అతను కోరుకున్నట్లుగా ఉంటుంది మోషే గారికి. కానీ అతనికి అర్థమైపోయిందండి, నా పుట్టుకు గల కారణం నేను సుఖపట్టం కాదు, ఖచ్చితంగా నేను శ్రమలు అనుభవించాలి. ఆ శ్రమలు అనుభవించడానికి నేను వెళ్ళిపోతున్నానని ఐగుప్తు సింహాసనాన్ని ఎడంకాలుతోనూ ఐగుప్తు ధనాన్ని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయాడండి శ్రమలు అనుభవించడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం అర్థమవుతుందో చెప్పండి? మన పుట్టుకకు గల కారణం ఏంటో తెలుసా?
శ్రమానుభవమునకే పుట్టుచున్నామన్నాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ విషయాలు ఏం తెలియట్లేదండి క్రైస్తవులకి. ప్రార్థనలో కూడా, తండ్రి నా కష్టాలు తొలగించు, నా బాధలు తొలగించు. నీకు కష్టం వచ్చిందంటే ఆ కష్టము వెనక ఒక మేలు దాచాడండి దేవుడు. ఈ కష్టం తీసేయమంటున్నామంటే ఆ మేలును కూడా నీకు రాదు. తెలుసా మీకు? ఈ కష్టం అనుభవించిన తర్వాత ఆ మేలును పొందుకోవాలి. దేవుడిచ్చే మేలులు అవి. ఏమన్నా ఎంత గొప్పగా ఉంటాయండి అవి. ఈ తాత్కాలికమైన చిన్న కష్టం వెనక దేవుడు గొప్ప మేలులు దాచాడు. ఆ మేలులు వద్దనుకొని ఈ కష్టాలు తీసేయమంటున్నామంటే ఏమన్నా మనకు వాక్యం అర్థమైందంటారా? చెప్పండి, వాక్యం అర్థమైందంటారా? ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఏమని చెప్తున్నాడు భక్తుడు? నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అన్నాడు. చూడండి, ప్రవక్తలు. ఏమంటే ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు చెప్పండి యేసుక్రీస్తు కాలానికి ముందు? ఒక యెషయా ప్రవక్త కానీ, ఒక ఇర్మియా ప్రవక్త కానీ, ఒక జకరియా ప్రవక్త కానీ, ఒక మలాకి ప్రవక్త కానీ, ఏమండి ఎంతమంది ప్రవక్తలండి. ఒక నెహెమ్యా కానీ, ఒక ఇర్మియా కానీ, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు. ఆ ప్రవక్తల జీవితాలలోనికి తొంగి చూస్తేనట దేవుడు చెబుతున్నాడండి, వాళ్ళ జీవితాలలో మీరు తొంగి చూసి సుఖపడాలని మీరు తీసుకునేటువంటి ఆలోచనలు ఏమీ లేవునైనా వాళ్ళ జీవితాలలో ఉన్నదంతా ఒక్కటే. ఏంటో తెలుసా? శ్రమలు పడ్డారు వాళ్ళు. స్టేట్మెంట్ ఇచ్చాడండి. శ్రమలు అనుభవించారు వాళ్ళు శ్రమలు అనుభవించారు కనుక ఇదిగో మీకు నేను సుఖాలు ఇస్తున్నాను అన్నాడు. వాళ్ళను చూసి వారిలా మీరు బ్రతకడానికి శ్రమానుభవమునకును ఓపికకును మీరు ఏం చేయాలో తెలుసా? మాదిరిగా వాళ్ళని పెట్టుకోండి అన్నాడు. మాదిరిగా మీరు వాళ్ళని పెట్టుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి యేసుక్రీస్తు వారు వచ్చాడండి. యేసుక్రీస్తు వారునైనా ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే? ఏమన్నా ఆయన కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యవర్తి కదండి. మధ్యవర్తిగా వచ్చాడు. ఇదిగో పాత నిబంధనలంతా కూడా ప్రవక్తల శ్రమలు అనుభవించారు. నైనా నువ్వు వెళ్ళి ఒక క్రొత్త నిబంధన ఇవ్వు, ఆ క్రొత్త నిబంధనలో అందరికీ సుఖాలను ఇస్తానని చెప్పి పంపించాడా? లేదండి. అసలు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా మనకి? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు వచ్చాడంటమ్మా ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదన అంటండి. ఏమండి ఆ మాట అర్థమైందా మీకు? మహారోదన అంటే ఏంటండి? రోదన అంటే ఏంటి? ఏమంటే బాధ వేరండి. తెలుసా మీకు? బాధ వేరు, దుఃఖము వేరు, రోదన వేరండి. బాధ, ఏదైనా చిన్న కష్టం వస్తే బాధ వస్తుంది. దుఃఖం ఎప్పుడు వస్తుంది చెప్పండి? దుఃఖం ఏమంటే ఒక భర్త చనిపోయాడు అనుకోండి, ఒక స్త్రీకి ఏమంటే దుఃఖంతో ఏడుస్తూ ఉంటుందండి. దుఃఖంతో ఏడుస్తూ అలిసిపోతుంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కూడా రానంతగా ఏడ్చేస్తుంది. దానిని దుఃఖం అంటారు. ఇప్పుడు రోదన ఏంటి? ఈ బాధ, ఈ దుఃఖం, ఇవి రెండు కలిసి విపరీతం అయిపోతే అది ఏమంటారో తెలుసా? రోదన అంటారు. ఆ రోదన కూడా ఏంటో తెలుసా ఆయన అనుభవించింది? మహారోదన అంటండి. మహారోదన ఎలా? శరీరధారి అయ్యున్న దినములలో అన్నట్టు చూడండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినాలు ఎన్ని? 33.5 సంవత్సరాలు. ఎవడు ఈ 33.5 సంవత్సరాలలో మనకు స్వార్థల్లో కనబడేది 30వ ఏట నుండి 33.5 వరకేనండి. మనం అదే ఆలోచిస్తాం. కానీ ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో 33.5 ఏళ్లలో ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? మహారోదనతోనూ. ఎందుకంటే ఆ రోదనలు ఎందుకు చెప్పండి ఆయనకి? ఆయన అనుకుంటే సుఖంగా బ్రతకలేడా? ఆయన అనుకుంటే సంతోషంగా జీవించలేడా? ఆయన అనుకుంటే కన్నీళ్ళు రాకుండా సుఖపడలేడా? యేసుక్రీస్తు వారికి ఎందుకండి మహారోదనలు ఎందుకు చెప్పండి? మహారోదనతోనూ కన్నీళ్లతోనట. ఏ రోజు కూడా మన కన్నీళ్ళు రావండి. దేవుని పని చేయలేకపోతున్నానని కన్నీళ్ళు వస్తాయా మనకి? దేవుని గురించిన ఆలోచనలు చేస్తూ కన్నీళ్లు కారుస్తున్నాము మనం? లేదండి, ఏ రోజు కూడా మన కన్నీళ్ళు రావు. కానీ ఈ మహానుభావుడు ఏమండి కన్నీళ్లతోనూ
తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయము, భక్తి కలిగి ఉన్నాడంటండి. భయపడాలండి. భయపడాలి. ఎంతలా భయపడ్డాడో తెలుసా? శరీరధారి ఉన్న దినాలలో మహారోదనండి. ఎలాంటి శ్రమలు పడ్డాడో తెలుసండి ఆయన. ఎలాంటి శ్రమలు పడ్డాడో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక చిన్నది చెప్తాను మీకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. మన జీవితానికి ఆయన జీవితానికి ఏంటండి పోలిక? ఆయన పడిన కష్టాలు ఎవరికి జ్ఞాపకం రావట్లేదు. ఆయన పడిన ఇబ్బందులు ఎవరికి ఆలోచించడం లేదు. పైగా ఆయన దగ్గరకు వచ్చేసి ఏమని అడుగుతున్నారో తెలుసా? మా కష్టాలను తొలగించు తండ్రి, మా బాధలు తొలగించు తండ్రి అని మాట్లాడుతున్నారు. ఏమండి, ఆయన ఎలాంటి బాధ అనుభవించాడో ఒక్కసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సొకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలిసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైందంటండి. మిట్ట మధ్యాహ్నం నడిచి ప్రయాణము వలన అలిసిపోయాడంటండి మహానుభావుడు. అలిసిపోయే పరిస్థితి, అలిసిపోయాడంటండి. ఏమండి, ఏంటండి అలిసిపోవాలండి. ప్రయాణము వలన అలిసిపోవాలండి. ఏమండి, నిజంగా ఎంత అలిసిపోతే ఆడ కూర్చుంటాడు చెప్పండి బావి దగ్గర. దాహంతో అండి. అలిసిపోయినప్పుడు మనకి ఏమొస్తుందంటే దాహం వస్తుందండి. దాహం వేస్ట్. ఆ బావి దగ్గర కూర్చున్నాడంటండి. ఎవరన్నా వస్తారేమో, నీళ్ళు ఇస్తారేమో. మహానుభావుడికి అలుప. అవును. ఏమండి, ఏం ప్రయాణాలు వాళ్ళని అలిసిపోయాడు చెప్పండి. బంధువుల ఇంటికి వెళ్తున్నాడు ఆయన ఏమన్నా? లేదంటే బంధువులు ఎలా పెళ్ళిళ్ళకి ఏమైనా పోతున్నాడా? ఫంక్షన్లకి ఏమైనా వెళ్ళిపోతున్నాడా? లేదు కదండి. దేవుని పని నిమిత్తం ప్రయాణాలు చేస్తూ అలిసిపోతున్నాడండి ఆయన. ఏమండి, అలిసిపోయాడండి మహానుభావుడు, అలిసిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఏమండి మనం ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం చెప్పండి? మనం ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నామండి? మనం ఎలాంటి జీవితాన్ని? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎందుకు పుట్టామో తెలుసా? సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడనే మాట చదువుకున్నామండి. సుఖ దుఃఖాలను దేవుడు ఏం చేశాడంటే మనకి జతపరిచాడు. ఏమంటే సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడండి. నిజంగా ఆ జతపరిచిన ఈ సుఖ దుఃఖాలు ఈ భూమి మీదే ఉంటాయండి. మనకి ఈ భూమి మీదే ఉంటాయి. ఎప్పుడైతే మరణంతో ఇవి రెండు విడిపోతాయండి. ఏమంటే ధనవంతుడు లాజరు సందర్భం తెలుసు కదా మీకు. ఎన్నోసార్లు విన్నారు. నేను ప్రత్యేకంగా మరలా దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఏమంటే భూమి మీద ధనవంతుడి గురించి వ్రాయబడిన మాట ఏంటో మీ అందరికీ తెలుసు. నా కుమారుడా, నీ జీవిత కాలము మట్టుకు నీకిష్టమైనట్టు నువ్వేమనుభవించావు? సుఖం అనుభవించావు. అంటే ప్రతి మనిషికి ఇష్టమైనది ఏంటిదో తెలుసా అండి? సుఖాలు అనుభవించడం ఇష్టం అండి. ప్రతి మనిషికి సుఖం అనుభవించడమే ఇష్టం. అలాగునని లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం తెచ్చుకో అన్నాడు. ఏమిటి, ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా సుఖ దుఃఖాలను దేవుడు జతపరిస్తే ఈ ధనవంతుడు ఆ దుఃఖాన్ని విడిచిపెట్టి ఏమిటి సుఖాలు పడడానికి అలవాటు చేసుకున్నాడండి వాడి జీవితాన్ని. సుఖపడుతూ దేవుడు లేకుండా, ఏమంటే దేవుడి గురించి ఆలోచించకుండా ఈ భూమి మీద ఏమంటే దేనికోసమో బ్రతుకుతూ ఆరాటపడుతూ బంధువులని, స్నేహితులని, రక్త సంబంధికులని, కుటుంబం అని, బాధ్యతలని దేవుని గురించి వదిలేసి వాడి బ్రతుకు కాలం అంతా వాడి ఇష్టానుసారంగా వాడి బ్రతికినందుకు వాడి మరణంతో సుఖ దుఃఖాలు విడిపోయాయండి. తెలుసా మీకు? సుఖ దుఃఖాలు విడిపోయి ఏదో ఒకటి శాశ్వతంగా ఉంటుంది. ఈ భూమి మీద రెండింటిని కలిపి పెట్టాడు. మరణంతో ఇవి రెండు విడిపోతాయి. ఇవి రెండు విడిపోయి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. అలా ధనవంతుడు భూమి మీద సుఖపడినందుకు పాతాళంలో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? అగ్ని జ్వాలలలోనికి వెళ్ళిపోయాడు. అంటే సుఖ దుఃఖాలు విడిపోయి శాశ్వతంగా ఏదో ఒకటి మాత్రమే వచ్చేస్తుంది వాడికి. లాజరు గురించి చెప్పబడిన మాట మీ అందరికీ తెలుసు కదండి. ఏం చెప్పాడు దేవుడు? అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొని ఆయన అన్నాడు.
లాజరు కష్టాలు అనుభవించాడు. జ్ఞాపకం తెచ్చుకొని ఒక్కసారి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే కష్టం అనుభవించాడా భూమి మీద? లాజరు అంటే కష్టాలు అనుభవించాడు. ఏమంటే శ్రమలు అనుభవించాడా భూమి మీద? లాజరు అంటే శ్రమలు అనుభవించాడండి. శ్రమలు అనుభవించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే శ్రమలు ఈ భూమి మీద దేవుని కోసం అనుభవించాడో, మరణం తర్వాత ఇవి రెండు విడిపోయి శాశ్వత కాలం సుఖంలోకి వెళ్ళిపోయాడండి. అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మును ఆనుకునేటకు కొనిపోబడెను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము గారు ఎదురు చూస్తున్నాడండి. భూమి మీద ఇలాంటి బ్రతుకు ఎలా బ్రతికేవయ్యా లాజరు నువ్వు? కుక్కలు నాగుతున్నా కానీ ఎలా సహించుకున్నావయ్యా నువ్వు? ఏది కుక్కలు నాగుతున్నా కూడా నీ భక్తిని విడిచిపెట్టలేదా? విడిచిపెట్టలేదు. కుక్కలు వచ్చి నీ కురుపులు నాకుతున్నా కానీ దేవుణ్ణి దూషించలేదా? దూషించలేదు. కుక్కలు వచ్చి నీ కురుపులు నాకే పరిస్థితులు, నా ఆహారం లేకపోయినా ఆకలితో అలమటిస్తున్నా దేవునిని విడిచిపెట్టకుండా ఆయనను హత్తుకొని ఉన్నావంటే ఏం కష్టపడ్డావయ్యా లాజరు నువ్వు? రాయ్యారా నేను హక్కు చేసుకోగలరా అని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడంటే అబ్రహాం గారు పరదేశంలో. ఎవరిని చెప్పండి? సుఖపడిన వాడినా కష్టపడిన వాడినా? ఏమంటే సుఖపడిన వాడినా కష్టపడ్డవాడిని హత్తుకున్నాడు చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇలా మీరు ఆలోచించుకుంటూ పోతే పౌలు గారి గురించి చెప్పబడిన మాటలు కొరింథీ పత్రికలో ఉంటాయండి. ఓడ పగిలి శ్రమలు అనుభవించాడట ఆయన. ఏమండి కొరడా దెబ్బలట, ఏమండి అవమానకరమైన మాటలు, సహోదరుల వలన, కపట సహోదరుల వలన సంఘాలను గురించిన చింతలు, ఏమంటే జాగారణములు, ఆకలి దప్పులు, ఇవన్నీ కూడా కొరింథీ పత్రికలో పౌలు గారి గురించి రాయించాడు. ఎందుకండి అన్ని శ్రమలు అనుభవించారు? ఏమంటే ఒకనాడు ప్రవక్తలను శ్రమ పెట్టి యేసుక్రీస్తు వారిని శ్రమ పెట్టి అపోస్తులను శ్రమలు పెట్టి ఏమంటే సంఘానికి శ్రమలు కలుగు చేసి ఏమంటే దేవుడు ప్రతి ఒక్కరిని నలగగొడుతూ యేసుక్రీస్తు వారిని కూడా నలగగొట్టి ఆయన కూడా భూమి మీద కన్నీళ్లతోనూ భయభక్తులతోనూ బ్రతికేటట్లుగా చేస్తే ఏమంటే ఈ బైబిల్లో ఎక్కడైనా సరే మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవితాలను మీరు ఆలోచిస్తే సుఖపడి బ్రతికినట్టుగా ఒక్క భక్తుడు కూడా మీకు కనబడ్డండి. సుఖపడి బ్రతికినట్లుగా ఒక్క భక్తుడు కూడా మనకు కనిపించడు. అటువంటి భక్తులే కష్టాలలోనికి వెళ్ళిపోతే నువ్వు ప్రార్థన చేస్తూ నా కష్టాలు తొలగించమని అడుగుతున్నావు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా క్రైస్తవులకి? అలా అడగవచ్చా దేవుణ్ణి? కష్టం పెట్టాడంటే ఆ కష్టం తర్వాత ఒక మేలు ఉంటుందండి. మనకి కష్టాలు వస్తున్నాయంటే ఆ కష్టాల తర్వాత కూడా ఒక మేలు ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కష్టపడడం అంటే మీరు దేని గురించి కష్టపడాలో తెలుసా? ఆహారం సంపాదించుకోవడానికి కాదండి. క్షయమైన దానికోసం మీరు కష్టపడక అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడని అంటున్నాడు సువార్తల్లో. ఏమండి యోహాను సువార్త 6:27 ఉంటుంది. క్షయమయ్యే దానికోసం మీరు కష్టపడకండి, అక్షయమయ్యేది ఒకటి ఉంటుంది. అక్షయమైనది, మరణం లేనిది, నాశనం కానటువంటిది ఒకటి ఉంది నాయన, దానికోసం మీరు కష్టపడండి. అంటే క్షయమయ్యేది ఏంటిది? ఆహారం, మనం సంపాదించుకునే తిండి, అది క్షయమైపోతుంది. దాని కొరకు కష్టపడొద్దా అంటే కష్టపడాలండి. కష్టపడకుండా అది కూడా రాదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక దీని దగ్గర ఉండిపోతావా నువ్వు? ఈ ఆహారం దగ్గర ఆగిపోతావా? ఆగిపోతే ఎలా పరలోకానికి వెళ్ళిపోతావు? దీని గురించి అంత కష్టపడవలసిన అవసరం ఏముంది? ఏమంటే దీని గురించి అంత కష్టపడి బ్రతకవలసినంత అవసరం ఏముంది? అసలు కష్టపడవలసింది దేనికోసమో తెలుసా? పరలోకం కోసం. ఏమంటే ఆ లోకంలో ఉండే జీవితం కోసం ఈ భూమి మీద కష్టాలు అనుభవించాలి. ఒక మోషే గారిని చూడండి, శ్రమలు అనుభవించడానికి వెళ్ళిపోయాడు. ఏమంటే ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాలను చూడండి, కష్టాలేనండి. ఒక దేశాన్ని ఇచ్చిన గుడారాలు వేసుకుని జీవించారంటండి. అక్కడ వాళ్ళకంటూ ఒక సొంత నివాస స్థలాలు లేవు, అక్కడ కట్టుకోలేదండి. ఒక దేశాన్ని ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని జోలిపోలేదు. ప్రవక్తల జీవితాలను చూడండి, శ్రమానుభవమునకును ఓపికకు వాళ్ళని మాదిరిగా పెట్టుకోమని రాయించాడు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడండి, శరీరధారి అయిన దినాలలో మహారోదన కన్నీళ్ళు అన్నాడు. అపోస్తుల జీవితాన్ని చూడండి, వాళ్ళకు కూడా శ్రమలేనండి. ఎన్ని శ్రమలు అనుభవించారండి. పౌలు గారి జీవితాన్ని చూడండి, కష్టాలు 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 కష్టాలు, ఆకలి దప్పులు అంటండి పౌలు గారికి, ఉపవాసాలు అంటండి, దప్పిగా అయితే ఒక్కటి చన్నీళ్ళు కూడా ఇవ్వలేదంటండి ఎవరు పౌలు గారికి. ఆకలితో ఉంటే అలమటిస్తుంటే పట్టడి అన్నం పెట్టలేదంటండి పౌలు గారికి. ఎందుకు? దేవుని పనిలో ఎదురవుతున్న శ్రమలు అవన్నీ కూడా, దేవుని పనిలో వస్తున్న కష్టాలు అవన్నీ కూడా, వాళ్ళని అంత కష్టపెట్టిన దేవుడు నీకు సుఖాలు ఇస్తాడు అనుకుంటున్నావా? ఇవ్వడండి. అసలు మనం పుట్టింది దేనికో తెలుసా? శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారు అన్నాడు. శ్రమానుభవమునకే నరులు పుడుతున్నారు.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఒకరోజు నోవాహు కాలంలో ఏమండి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? జనులు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు, ఈ 4 పనుల్లో బిజీగా ఉన్నారండి. ఏమండి తినడం సుఖమా కష్టమా చెప్పండి? సుఖమే. త్రాగడం అది సుఖమే. పెళ్లి చేసుకోవడం సుఖమే. పెళ్ళిళ్ళకి ఇవ్వడం అంటే సంబంధాలు మాట్లాడుకోవడం సుఖమే. నోవాహు జలప్రలయం అప్పుడు ప్రపంచ పరిస్థితి ఇదేనండి. తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్ళికిచ్చుకోవడం, ఆటపాటలు, విందులు, వినోదాలు, వీటిలో బిజీ అయిపోయి ఉన్నటువంటి ఆ రోజున ప్రపంచాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? సుఖపడడానికి అలవాటు పడిన ఆ ప్రపంచాన్ని ఏం చేశాడు చెప్పండి? జలప్రలయాన్ని రప్పించి ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి పడేసాడండి. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాతే కదండి సొదొమ గొమొర్రాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న ప్రజలు వ్యభిచారం చేస్తూ వాళ్ళకి ఇష్టమైనట్లుగా బ్రతుకుతున్నారు. దేవుడు అగ్నిగంధకాల గురించి ఏం చేశాడు చెప్పండి? అగ్నిగంధకాల గురించి ఏం చేశాడు చెప్పండి? నాశనం చేశాడండి. ఒకనాడు ఇశ్రాయేలు జనాలు కూడా అదే పరిస్థితి అండి. ఐగుప్తు దేశం నుండి మోషే కనాను దేశానికి వాళ్ళని నడిపిస్తుంటే వాళ్ళు చేసిన గోల అంతా ఇంత కాదు. మాకు మాంసం లేదు, ఏమండి నీళ్ళు లేవు, ఏమండి మాకు మంచి ధాన్యం విత్తనాలు కావాలి, తినడానికి మాంసం కావాలి. అరణ్యంలో ఒక్కడ మీద వాళ్ళు సనిగిన సనుగులన్నీ ఇన్ని కాదండి. అంటే అరణ్యంలో కూడా మాంసం తిని సుఖపడాలి. శరీరానికి సుఖాన్ని ఇవ్వాలి. అలా ఆలోచిస్తూ వాళ్ళని నడిపిస్తున్న మోషే అనే నాయకుడి మీద ఎంత సనిగారో తెలుసా మీకు? నిజంగా ఆ సనిగిన సనుగుళ్ళకి దేవుడు అరణ్యంలో ఏం చేసి పడేసాడో తెలుసా? వాళ్ళని సంహరించాడని రాయబడింది. ఏంట్రా మీరు ఈ ప్రయాణంలో కూడా ఐగుప్తు దేశాల్లో 10 తెగుళ్ళు రప్పించి ఏమంటే నా కృప వల్ల మిమ్మల్ని ఇక్కడికి నడిపిస్తుంటే ఏదో పెట్టింది తినక అయినా మంచి భోజనం పెడుతున్నాడండి. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, పూరేడు పిట్టలను రప్పించాడు. వాళ్ళు మాంసం అడిగినందుకు చంపలేదండి, మాంసమే తిండే అపేక్షతోటి బ్రతుకుతున్నారు వాళ్ళు, అందుకు చంపాడండి. తిండి అడిగితే పెట్టాడండి. తెలుసా మీకు? ఆకాశం నుండి పూరేడు పిట్టలు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వచ్చి పడిపోయాయండి. దాన్ని ఒలుసుకోవడం, కాల్చుకొని తినడమే పని. ఇంక వాళ్ళు ఆ తినడం కూడా గొంతుల్లో మాంసం ఎరక్కపోయేంత వరకు తిన్నారంటండి. తిన్న వెంటనే మళ్ళీ నీళ్లు కావాలి. సనుగుళ్ళు అంటే సుఖపడడం కోసం అవసరమైతే దేవుడి మీద కూడా ఏం చేస్తావు నువ్వు? సనుగుతావా? సనిగినందుకే చంపి పడేసాడు ఆ రోజు. ధనవంతుడు వాడి బ్రతుకు కాలం అంతా సుఖపడుతున్నాడండి. సుఖపడుతున్న వాడి జీవితం ఎలా మారిపోయిందో మీ అందరికీ తెలుసు. భయంకరమైనటువంటి పాతాళలోకానికి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, దేని గురించి కష్టపడుతున్నారు మీరు? ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం, భూమి మీద సంపాదించుకునే ఆహారం కోసం కష్టపడుతున్నారా? అక్షయమైనటువంటి ఆహారం, ఈ వాక్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడున్న లోకంలో జీవితం కోసం కష్టపడుతున్నారా? దేనికోసం కష్టపడుతున్నారు? మనం కష్టపడవలసింది ఈ భూమి మీద దేనికోసం కాదండి. మనం భూమి మీద బ్రతుకుతున్న దేనికోసం కాదండి. అసలు మన పుట్టుక వెనక ఉన్న కారణం కూడా శ్రమానుభవంలోకి మనం పుడుతున్నామండి. ఇవి అర్థం కాని చాలామంది క్రైస్తవులు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్న మాటలేంటో తెలుసా? మా కష్టాలు తొలగించు తండ్రి, మా బాధలు తొలగించు తండ్రి, మమ్మల్ని కష్టంలో నుండి బయటకు తీసుకురమ్మని అడుగుతున్నారు. అమాయకులండి. అసలు కష్ట సుఖాలను పెట్టింది దేవుడే. సుఖ దుఃఖాలను జతపరిచి మానవ జీవితంలో పెట్టింది ఆయనే సుఖ దుఃఖాలను పెట్టిన తర్వాత ఆ దుఃఖాన్ని తీసేయమని అడుగుతున్నావు. నీకు వాక్యం అర్థమైంది అనుకోవచ్చా? కష్టాలు తీసేయమని అడుగుతున్నావు. నీకు వాక్యం అర్థమైందా? అసలు కష్టాలను పెట్టింది ఆయనే, ఆ దుఃఖాలను పెట్టింది కూడా ఆయనే. వాటి వలన నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటావో చూసుకోవాలి. కష్టాలు పెట్టాను, సుఖాలు పెట్టాను, నువ్వు దేనిలోనికి వెళ్ళిపోతావు. ఇక్కడ కష్టపడ్డావా, శాశ్వత కాలం ఏమైనా మంచి జీవితం ఉంటుంది. ఇక్కడ సుఖాలను ఎన్నుకున్నావా, శాశ్వత కాలం వేరే జీవితం ఉంటుంది. అలా సుఖాలను ఎన్నుకొని ఆ సుఖపడే మార్గంలో వెళ్ళిన ధనవంతుడి జీవితం భయంకరమైన పాతాళానికి వెళ్ళింది. భూమి మీద దేవుని కోసం కష్టాలు అనుభవించిన లాజరు జీవితం ఇక్కడ ఆ 2 విడిపోయి శాశ్వతంగా ఉండేటువంటి పరదేశంలోనికి వెళ్ళింది. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి, మన జీవితం కష్టపడడానికి నిర్ణయించుకుంటున్నారా, సుఖపడడానికి నిర్ణయించుకుంటున్నారా? ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోవాలండి, యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకోవాలండి, భక్తుల జీవితాలను మాదిరిగా పెట్టుకోవాలి. వాళ్ళ జీవితాలలోనికి తొంగి చూస్తే సుఖం అనే మాట మీకు ఎక్కడ కనబడదు. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు సుఖపడినట్లుగా ఏదో ఒక్క వచనం చూపించండి నాకు బైబిల్లో. ఎక్కడా లేదండి.
ఆయనకే సుఖాలు పెట్టకుండా నీకు సుఖాలు పెడతాడు ఆయన. ప్రవక్తలను కష్టపెట్టిన దేవుడు నీకు సుఖ పెడతాడా? ప్రవక్తల్ని బాధలకు గురి చేసి వాళ్ళను నలగగొట్టిన దేవుడు నీకు మాత్రం మంచి మంచి జీవితాన్ని భూమి మీద ఇస్తాడు అనుకుంటున్నారా? ఇచ్చాడండి ఈ జీవితాన్ని. ఎందుకో తెలుసా? శ్రమలు అనుభవించి దేవుడున్న లోకానికి వెళ్ళాలి. అది ఒకనాడు మోషేకి అర్థమైపోయింది, అది ఒకనాడు ప్రవక్తలకు అర్థమైపోయింది, ఒకనాడు యేసుక్రీస్తు వారికి అర్థమైంది, అపోస్తులకు అర్థమైంది, ప్రారంభ సంఘానికి అర్థమైంది. వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా? కష్టపడడం అనే మార్గాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు మనం ఇది ఎక్కడున్నామో కూడా అర్థం కావట్లేదండి క్రైస్తవులకి. అసలు దేవుని కోసం కష్టపడాలన్న కాన్సెప్ట్ వదిలేశారండి. ప్రియమైన దేవుని పిల్లలరా, వాక్యం వింటున్న మీరు అలా ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చారు, ఈ సత్యం దగ్గరకు వచ్చిన మీరు అలా ఉండకండి. దేవుని కోసం కష్టపడండి. ఈ భూమి మీద దేవుడున్న మహాలోకానికి ఒక లాజరు వెళ్ళిపోయినట్లుగా, ఒక మోషే వెళ్ళిపోయినట్లుగా, ప్రవక్తలు వెళ్ళిపోయినట్లుగా, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయినట్లుగా ఆ లోకానికి అర్హత సాధించుకున్న తర్వాతే ఈ లోకంలో విడిచిపెట్టాలి. అసలు ఈ లోకంలో సుఖపడడం అనేది లేదండి. తెలుసా మీకు? సుఖాన్ని ఎన్నుకోవాలన్న ఆలోచన ఈ లోకంలో పెట్టుకోకండి. లేదది. మనం సుఖపడేది శాశ్వతంగా ఒక్కచోటే, పరదేశంలో. అక్కడి నుంచి వెళ్ళిపోతే పరలోకంలో. ఓకేనా? కళ్ళు మూసుకోండి. దేవుని కోసం కష్టపడతారా, సుఖపడతారా? ఒక మంచి నిర్ణయం తీసుకోండి. బైబిల్ బాగా చదవండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, చేరి వచ్చిన మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పాను. విన్నారు తండ్రి. ఆ విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విడిచిపెట్టేవారుగా ఉండక, ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీకోసం బ్రతికే ఉన్నతమైన భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. భూమి మీద మీరు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చారో అర్థం కాక ఎంతోమంది సుఖపడాలని, కష్టాలు తొలగించుకోవాలని మీ దగ్గరకు వస్తున్నారే తప్ప, ఆ సుఖ దుఃఖాలను మీరే జతపరిచారన్న సంగతి మనుషులు ఆలోచించడం లేదు. మాకు అర్థమైంది తండ్రి. ఈ మంచి సంగతులు మాకు అర్థమైన ఈ మాటలను తండ్రి మీ పిల్లలతో చెప్పాను. విన్నారు తండ్రి. విన్న మీ పిల్లలు కూడా తండ్రి మీకోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని వాళ్ళకి విడిచిపెట్టాను. మీకోసం కష్టపడ్డారా? శాశ్వతంగా సుఖపడేటువంటి మీరున్న లోకానికి రావచ్చు. ఈ భూమి మీద తాత్కాలికమైన కొద్ది కాలం కష్టాలకు ఓర్చుకోలేక సుఖపడాలని నిర్ణయించుకున్నారా? తండ్రి, భయంకరమైన శిక్ష మాకు ఉంటుంది. అది ధనవంతుడి జీవితాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది మీ పిల్లలకి విడిచిపెడుతూ మంచి నిర్ణయం తీసుకుని తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా మేమందరం ఉండినట్లు కృప చూపించమని అర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధమైన దీవెనలతో మీ కుమార్తెను, ఆమె కుటుంబాన్ని నింపండి. చక్కగా పాటలు పాడి ప్రార్థించి ఇప్పటి వరకు ఓపికతో మీ మాటలు విన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి మీరు ఇచ్చిన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు చేస్తున్న పనుల్లోనూ వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా మీ పిల్లలను క్షేమంగా కాపాడండి. మీ చిత్తమైతే రేపు ఉదయం జరిగే బైబిల్ తరగతులు మేమందరం కలుసుకున్నట్లు మీ వాక్యం పట్ల మేము ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఓకే అమ్మా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. అందరికీ వస్తున్నారన్నా.